ఈ ప్రపంచంలో ప్రతి చెట్టు జీవితాన్ని ఇస్తుందంటారు. కానీ కొన్ని చెట్లు మాత్రం ప్రాణాలు తీస్తాయి. ఎందుకని? ప్రతి గ్రామంలో చెట్లుంటాయి, మనందరికీ తెలిసిన విషయమే. కానీ చెట్లు అనేవి ఎలా ప్రాణాలు తీస్తాయి అనేది క్వశ్చన్ మార్క్ కదా. ఇప్పుడు మీరు వినబోయే కథలో ఉన్న రహస్యం వినగానే మీ రక్తం గడ్డకట్టేస్తుంది. ఇది ఒక చెట్టు కథ. అందరూ దాన్ని దేవుడి చెట్టు అంటారు, కానీ అది ఒక శాపగ్రస్తమైన ప్రేత వృక్షం. మీకు సింపుల్గా చెప్పాలి అంటే, ఒక గ్రామంలో ఉన్న ప్రజలు ఒక దెయ్యపు చెట్టుని దేవుడు అనుకుని పూజించడమే. ఆ తర్వాత ఆ ఊర్లో ఏం జరిగింది, ఏమైంది అని తెలుసుకోవాలంటే వీడియోని ఎక్కడా స్కిప్ చేయకుండా పూర్తిగా చూడండి. అయితే ఇక ఏమాత్రం ఆలస్యం లేకుండా వెళ్ళిపోదాం మన ఇవాల్టి వీడియోలోనికి. ఆ గ్రామం పేరు వేలగపూడి. పచ్చని పొలాలు, నిశ్శబ్దమైన రాత్రులు, భయంతో నిండిన గాలులు ఉంటాయి. గ్రామం మధ్యలో ఒక భారీ వృక్షం కూడా ఉంది. దాని కింద ఎప్పుడూ దీపాలు వెలిగే ఉంటాయి. నిలువెత్తున పూలు, పళ్ళు, కొబ్బరికాయలతో ఆ చెట్టుకి ఆ గ్రామ ప్రజలు పూజలు చేస్తూనే ఉంటారు. ఆ గ్రామస్తులు దాన్ని అమ్మవారి చెట్టు అని పిలుస్తారు. ఎవరైనా సమస్యల్లో ఉన్నా వాళ్ళు అక్కడికి వెళ్ళి ప్రార్థిస్తారు. కానీ ఒక నియమం మాత్రం ఎప్పుడూ మారలేదు. సూర్యాస్తమయం తర్వాత ఆ చెట్టు దగ్గరికి ఎవ్వరూ వెళ్ళకూడదు. ఎందుకంటే ఎవరైతే రాత్రుల్లో ఆ చెట్టు దగ్గరికి వెళ్తారో ఆ దేవత వారిని బలి తీసుకుంటుందని ఆ ఊరి వారి నమ్మకం. ఎందుకంటే రాత్రి ఆ చెట్టు దగ్గర ఏదో మేలుకుంటుందని అంటారు. ఒకరోజు ఆ గ్రామానికి ఒక చర్చ్ ఫాదర్ వచ్చాడు. అతని పేరు ఫాదర్ మైకేల్. అతను దెయ్యాలు, చెడు శక్తులు ఉన్న చోట్లకు వెళ్ళి వాటిని పవిత్రం చేసే వ్యక్తి. గ్రామంలో ఈ చెట్టు గురించి విని అతను నిశ్చయించుకున్నాడు, ఇది దేవుడి చెట్టు కాదు, ఇది ఒక శాపగ్రస్త స్థలం. గ్రామస్తులు భయంతో అడిగారు, ఫాదర్, మీరు రాత్రి అక్కడికి వెళ్తారా అని. అతను నెమ్మదిగా అన్నాడు, చీకటిలో దాగి ఉన్నదాన్ని వెలుగులోకి తీసుకురావాలి, అది నా కర్తవ్యం అన్నాడు. ఆ రాత్రి టైం 12 అయింది. గాలి గుసగుసలు, ఆకుల చప్పుల్లో దూరంగా మురిగే కుక్కల శబ్దం మాత్రమే వినిపిస్తున్నాయి. ఫాదర్ మైకేల్ తన చేతిలో క్రాస్ పట్టుకుని బైబిల్ చదువుతూ చెట్టు వైపు నడుచుకుంటూ వెళ్ళాడు. ప్రతి అడుగు ఒక ఉద్రిక్తతను పెంచింది. చెట్టు దగ్గరికి చేరుకున్నప్పుడు అక్కడ ఒక వింత నిశ్శబ్దం మేల్కొంది. ఒక్కసారిగా ఒక చల్లని గాలి వీచింది. చెట్టు వెనక ఒక ఆకారం కనిపించింది. తెల్ల చీరలో ఒక అమ్మాయి జుట్టు ముఖంపై కప్పుకునే ఉంది. ఆమె నెమ్మదిగా ముందుకొచ్చింది. ఫాదర్ మైకేల్ గట్టిగా అన్నాడు, నీ ఆత్మ ఎవరిది? దేవుని పేరుతో నేను అడుగుతున్నాను అని. ఆమె తల నెమ్మదిగా పైకెత్తింది. ఆమె కళ్ళు, ఆమె 2 చేతులు, కాళ్ళు వెనక్కి తిరిగి ఉన్నాయి. నుదుటిపై మాత్రం ఒక్క కన్ను మాత్రమే ఉంది. ఆమె ఒక చిరునవ్వు నవ్వింది. దేవుడా, ఇక్కడ అని అడిగింది. ఆమె గలం చాలా భయంకరంగా, కానీ ఏదో తెలియని కోపంతో ఉంది. నువ్వు నన్ను ప్రేమిస్తావా ఫాదర్ అని అడిగింది. ఫాదర్ మైకేల్ ఒక్క క్షణం ఆగి, ప్రేమ దేవుని వరం, కానీ నీ ప్రేమ చీకటి అన్నాడు. ఆమె ఒక్కసారిగా నవ్వింది. ఆ నవ్వు ఒక భయంకరమైన అరుపుగా మారింది. గ్రామ ప్రజలు ఆ నవ్వు విని చాలా భయపడ్డారు. ఆమె ముఖం ఒక్కసారిగా మారిపోయింది. కళ్ళు ఎర్రగా మెరుస్తూ కళ్ళలో నుంచి రక్తం కారుతోంది. ఆమె శరీరం గాలిలో తేలింది. చుట్టూ చెట్ల కొమ్మలు కదిలాయి. ఫాదర్ మైకేల్ ప్రార్థనలు చేయడం మొదలుపెట్టాడు. దేవుని శక్తితో నేను నిన్ను ఆజ్ఞాపిస్తున్నాను, ఈ స్థలాన్ని విడిచి వెళ్ళు అన్నాడు. ఆమె కోపంగా కేక వేసింది, ఇది నా స్థలం, నా ప్రేమ, నా ప్రతీకారం అని. ఒక్కసారిగా చెట్టు కొమ్మలు జీవంతో ఉన్నట్టు ముందుకు వచ్చాయి. ఫాదర్ని పట్టుకుని గాల్లోకి లేపేశాయి. అతని చేతిలోని క్రాస్ నేలపై పడిపోయింది. ఆమె అతని దగ్గరికి వచ్చింది. నన్ను వదిలేసిన వాళ్ళు అందరూ చేస్తారు, అందులో నువ్వు కూడా ఉన్నావు అని అంది. ఫాదర్ చివరిసారి ప్రార్థించాడు, కానీ ఆ శబ్దం గాలిలో కలిసిపోయింది. ఆమె చేతులు అతని మెడ చుట్టూ చుట్టుకున్నాయి. ప్రేమంటే చావు వరకు అని చెప్పింది. ఒక్క క్షణంలో అతని శరీరం నిశ్చలమైంది. మరుసటి రోజు ఉదయం గ్రామస్తులు చెట్టు దగ్గరికి వచ్చారు. అక్కడ ఫాదర్ మైకేల్ శవం మాత్రమే కనిపించింది. ముఖం భయంతో వంకరగా ఉంది. కళ్ళు మాత్రం తెరిచే ఉన్నాయి. అతని మెడపై
తెల్లని చేతుల ముద్రలు. క్రాస్ నేలపై విరిగి పడిపోయింది. గ్రామ పెద్దలు నిజం చెప్పారు. ఏళ్ల క్రితం ఒక అమ్మాయి తన ప్రియుడి కోసం అక్కడ ఎదురు చూసింది. అతను ఆమెను మోసం చేశాడు. ఆమె ఆ బాధను తట్టుకోలేక అదే చెట్టు దగ్గర ప్రాణాలు తీసుకుంది. ఆమె ఆత్మ ఇప్పటికీ ప్రేమ కోసం, ప్రతీకారం కోసం అక్కడే చిక్కుకుపోయింది. ఇప్పటికీ ఆ గ్రామంలో ఒక మాట ఉంది. రాత్రి ఆ చెట్టు దగ్గర ఒక తెల్ల చీరలో అమ్మాయి కనిపిస్తే ఆమె నిన్ను ప్రేమిస్తుంది. కానీ ఆ ప్రేమలో పడిన వాళ్ళు తిరిగి రారు. మీరు రాత్రి ఆ చెట్టు దగ్గరికి వెళ్ళే ధైర్యం చేస్తారా? జాగ్రత్త, అది దేవుడి చెట్టు కాదు. ఆమె ఇంకా అక్కడే ఉంది, మీకోసం ఎదురు చూస్తోంది. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని తప్పకుండా లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి.